ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? చాలా మంది యవనస్తులు అక్క డిప్రెషన్ లో ఉన్నాం, అక్క యాంగ్జైటీతో ఉన్నాం, కొంచెం మమ్మల్ని గైడ్ చేయండి అని నాకు మెసేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తెలుసు కదా, వెజల్ రైట్ గా వెళ్ళినప్పుడు లోపల ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా అది ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. మనం కూడా హ్యూమన్ బీయింగ్స్ గా మన హార్ట్ రైట్ గా లేనప్పుడు, మనం ప్రెషర్ ని హ్యాండిల్ చేసుకోలేనప్పుడు యాంగర్ లేక సూసైడల్ థాట్స్ అనే ఎమోషనల్ బీయింగ్స్ గా బయటకి ఎక్స్ప్లోడ్ అయిపోతాం. మీకున్న ప్రాబ్లమ్ ని బయటకు చెప్పుకుంటే జనాలు మిమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తారనేది మీకు భయం. బట్ మై డియర్ యూత్, మీ డీప్ ప్రెషర్ ని మీరు ఆఫ్లోడ్ చేసినప్పుడు మిమ్మల్ని అస్సలు జడ్జ్ చేయకుండా దగ్గరికి తీసుకునే వాళ్ళు ఒకరు ఉన్నారని మీకు తెలుసా? మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. బీయింగ్ ద ఓన్లీ డాటర్, ఐ రిసీవ్డ్ హిస్ లవ్ టు ద ఫుల్లెస్ట్. 2021 మేలో మా డాడీ చనిపోయినప్పుడు నేను ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నాకు యూజువల్ గా మేడెక్కి వాకింగ్ చేయడం బాగా అలవాటు. ఇక్కడ ఒక గట్టు ఉంటది, ఆ గట్టు మీద కూర్చొని మనం చూస్తే కిందకి మొత్తం మా ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలం అంతా కనిపిస్తుంది క్లియర్ గా. ఎప్పట్లాగే వాకింగ్ ఫినిష్ చేసుకున్నాను, వెళ్ళా గట్టు మీద కూర్చున్నాను. మా డాడీ చనిపోయిన తర్వాత ఆ గట్టు మీద కూర్చోవడం అదే మొదటిసారి. ఇక్కడ నాకు ఎదురుగా కనిపించే ఖాళీ స్థలంలోనే మా డాడీ బాడీ వేశారనమాట ఇంతకు ముందు. సో అదంతా నేను చూస్తున్నప్పుడు నాకు జరిగిందంతా స్టార్ట్ అయింది గుర్తురావడం. నేను ఒక్కదానే ఉన్నాను మేడ మీద, నా చుట్టూ చీకటి, నా కళ్ళ ముందు జరిగిందంతా కనిపిస్తుంది. నా హృదయం అస్సలు తట్టుకోలేకపోయింది. ఆ చీకట్లో ఒక్కదాన్ని వెక్కి వెక్కి ఏడ్చుకుంటే, ప్రవ్వా నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు, నా జీవితం ఇంకింతేనా అని దేవుడితో మాట్లాడడం మొదలు పెట్టాను. దట్స్ హౌ మై రిలేషన్షిప్ విత్ గాడ్ హ్యాస్ యాక్చువల్లీ స్టార్టెడ్. నేను పుట్టడం ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి. నా జీవితం అంతట్లో నేను ఎన్నోసార్లు నిష్టగా ఉపవాసాలు ఉన్నాను, ఎంతో భక్తి చేశాను. కానీ ఆ రోజు మేడ మీద నేను పొందుకున్న ప్రసన్నత ముందు ఎప్పుడు పొందుకోలేదు. ఎందుకు అని నేను ఆలోచించుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏం తెలుసా? నిష్టగా ఉండే ప్రాసెస్ లో దేవుడి దగ్గర నిజాయితీగా ఉండడం నేను మర్చిపోయాను. ప్లీజ్ మార్క్ మై వర్డ్స్, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నా నెత్తి మీద ముసుగులేదు, నా చేతిలో బైబిల్ లేదు, నేను మోకాల మీద లేను. అయినా దేవుడు నాతో ఎందుకు మాట్లాడాడు? బికాజ్ ఐ వాస్ బీయింగ్ రియల్ విత్ మై గాడ్. నిష్ట నియమాలు పాటించడం మంచిదే, కానీ ఈ ప్రాసెస్ లో నిజాయితీగా ఉండలేకపోతే ఐఎమ్ సారీ, యూ కెన్ నెవర్ బిల్డ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ ఫ్యాక్ట్ నేను అర్థం చేసుకున్న రోజు నుంచి దేవుడితో నాకున్న సంబంధం అలాగే నా జీవితం రెండు మారిపోయాయి. డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ ఏంటో తెలుసా? మీ దేవుడిని యూనివర్సల్ దేవుడిగా, ప్రభువుగా చూడడం మంచిదే, కానీ దానికన్నా ఇంపార్టెంట్ గా మీ పర్సనల్ సేవియర్ గా, పర్సనల్ ఫాదర్ గా ఆయన యాక్సెప్ట్ చేయండి. ప్రభువు ఆయన స్టార్ట్ చేసిన నా రిలేషన్షిప్ ఈ రోజు ఆయన నేను డాడు అని పిలుస్తా. ఇంతకు ముందు నాకు సమస్యలు వస్తే ప్రభువా నాకు సహాయం చేయవా అని నోరిపి అడిగేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఏదైనా సమస్య ఫేస్ చేయాలంటే నా హృదయం నాకు చెప్పే మొదటి మాట, నీకు డాడు ఉన్నాడు, ఆయన అన్ని చూసుకుంటాడు అని. అన్నిసార్లు మన హృదయం అదే పనిగా నీకొకరున్నారు అని చెప్తా ఉంటే ఇంకా ఒంటరితనం, డిప్రెషన్ లాంటివి ఎక్కడి నుంచి వస్తాయండి? దేవునితో ఒక రైట్ రిలేషన్షిప్ మనం బిల్డ్ చేసుకున్నప్పుడు ఏదో తెలియని ఒక కాన్ఫిడెన్స్ మనలో బిల్డ్ అవుతుంది. ఈ కాన్ఫిడెన్స్ డిప్రెషన్ దగ్గరకు రాని. దేవుడు దానికి ఇష్టమైన కుమారుణ్ణి మన కోసం పంపించాడు అనేది ఎంత నిజమో, మనల్ని వదులుకోలేక తన కుమారుణ్ణి పంపించాడు అన్నది కూడా అంతే నిజం. సో స్టాప్ బీయింగ్ రిలీజియస్, స్టార్ట్ బీయింగ్ రియల్, మెయింటైన్ అ హెల్దీ రిలేషన్షిప్ విత్ గాడ్. ఐఎమ్ షూర్ యుల్ కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్. మే గాడ్ బ్లెస్ యూ.